వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి రూరల్ పరిధిలోని బాలకృష్ణారెడ్డి నగర్లో విద్యుత్ హైవోల్టేజ్తో టీవీ కట్టుబట్టలు కాలిపోయాయని, పూట కూడా గడవని స్థితిలో పనిచేసుకుని బతుకుతున్నామని, సాయం చేయండి అంటూ ఇంటి యజమాని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కృష్ణారెడ్డి నగర్ మేము సుబ్బమ్మ గారికి ఇల్లు రెంట్కి ఇచ్చాము. వాళ్ళు ముగ్గురు ఉంటారు ఇంట్లో. టీవీ శాంసంగ్ టీవీ ఓల్డ్ లో మోడల్ను ఆమె లోపల సైడ్ కిచెన్లో భోజనం వండుకుంటుంటే షార్టేజ్ అయ్యి టీవీ పిక్చర్ ట్యూబ్ పగిలిపోయి ఇల్లు మొత్తము పొగ గమ్మి మంటలు వచ్చేసినాయి. మొత్తం డ్యామేజ్ పరం జరిగిపోయింది సార్. నష్టపరిహారం మీరు ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. మేము ఈ సుబ్బమ్మకి ఇల్లు రెంట్కి ఇచ్చాం. రెంట్కి ఇస్తే ఇది మాది బాలకృష్ణ నగరు, కావలపట్టణం. మాకు టీవీ కరెంటు ఎర్త్ వచ్చి టీవీ కాలిపోయింది సార్. టీవీతో పాటు డోర్లు ఇవన్నీ కూడా నష్టపదార్థం అయ్యాయి. దీని పరిష్కారం, మేము చాలా పేదవాళ్ళం, దీనికి పరిష్కారం మాకు ఏదో ఒకటి మీకు న్యాయం చేయాలి సార్. మాకు మేము ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాము. హర హర మహాదేవ్, ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు వేలాది మంది మహిళా భక్తులతో శోభాయాత్ర కార్యక్రమం. 6 గంటలకు హరిద్వార్ అర్చకులచే కాశీ, గయా, ప్రయాగ్ ఘాట్ ని తలపించేలా పవిత్ర గంగా హారతి కార్యక్రమం. 7 గంటలకు 108 తెప్పలతో పవిత్ర స్వర్ణాల చెరువులో శివకృతి కార్యక్రమం. నవంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఉన్న గణేష్ ఘాట్ వద్ద జరుగును. కావున భక్తజనులందరూ ఇంతటి మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.